గరం గరం కాఫీ అంటే అందరికీ ఇష్టమే కదండి. నలుగురు స్నేహితులు కలిస్తే వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అంటాం. అటువంటి కాఫీకి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ వీడియోలో ఆ కాఫీ చరిత్ర మీకు చెప్పబోతున్నాను. నాలెడ్జ్ ఈజ్ కెఫైన్, ఇథియోపియా టు అరకు వ్యాలీ, సీడ్ టు కప్. ఎక్కడో ఈస్ట్ ఆఫ్రికా అయిన ఇథియోపియా కంట్రీ నేమ్ ఇక్కడ కాఫీ మ్యూజియంలో ఎందుకుంది? అసలు కాఫీ గింజల్ని ఎవరు గుర్తించారు, ఎక్కడ గుర్తించారు, కాఫీని ఎలా తయారు చేస్తారు, కాఫీ ఎక్కడ స్టార్ట్ అయింది, కాఫీ చేసే ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎంట్రీ టికెట్ వచ్చి అడల్ట్కి 20 రూపీస్, చిల్డ్రన్కి 10 రూపీస్. టైమింగ్స్ 9 AM to 8 PM. లోపలికైతే ఎంటర్ అవబోతున్నాం. మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ చాలా వరకు కాఫీ హౌసెస్ మాత్రమే ఉంటాయి. కాఫీ చరిత్ర తెలిపే మ్యూజియంస్ అయితే ఎక్కడా లేవు. సో ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ కాఫీ మ్యూజియాన్ని 1954లో స్టార్ట్ చేశారట. సో కాఫీ చరిత్ర, కాఫీ పురాణం ఈ వీడియోలో చెప్పబోతున్నాము. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనం ఆల్రెడీ వచ్చిన రూట్ అనమాట. ఇప్పుడు మనం ఈ కాఫీ మ్యూజియంలోకి అయితే లోపలికి వెళ్ళబోతున్నాము. అదిగో మన కాఫీ మ్యూజియంలో 3 గ్యాలరీస్ ఉంటాయి. కాఫీ డెస్టినీ, కాఫీ జర్నీ, కాఫీ సోవర్నిర్. ఇప్పుడు మీకు చూపిస్తుంది కాఫీ సోవర్నిర్ అనమాట, ఆ చివరున్న షాపు. ఇది కాఫీ మ్యూజియం, ఇది కాఫీ డెస్టినీ అని చెప్పాను కదా. ఇక్కడ అన్ని రకాల కాఫీస్ అన్నీ కూడా దొరుకుతాయి. అథెంటిక్ కాఫీ, అరబిక్ కాఫీ అంటూ ఇలా 45 రకాల కాఫీస్ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ కాఫీ డెస్టినీలో కాఫీ తీసుకొని బయట మీకు చూపిస్తున్నాను కదా, బయట మీరు కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది కాఫీ జర్నీకి వెళ్ళే దారి. సో ఇక్కడ కాఫీ సర్కిల్ కూడా ఉంది. సో ఈ సర్కిల్ని చూస్తూ అసలు కాఫీలో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు మనం కాఫీ జర్నీలోకి ఎంటర్ అవుతున్నాం. కాఫీ జర్నీ అంటేనే కాఫీ పురాణం. సో అసలు ఈ కాఫీ ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలిపడమే ఈ కాఫీ జర్నీ యొక్క మెయిన్ ఉద్దేశం. కాఫీ తాగాలంటే చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. కాఫీ గింజల్ని నర్సరీలో నాటాలి, దాని తర్వాత దాన్ని పెంచాలి, ఆ తర్వాత పల్పింగ్ చేయాలి, ఫెర్మెంటేషన్ చేయాలి, వాషింగ్ చేయాలి, మిల్లింగ్ చేయాలి, పాలిషింగ్ చేయాలి, గ్రేడింగ్ చేయాలి, తర్వాత మిక్సింగ్ చేయాలి, రోస్టింగ్ చేయాలి, కూలింగ్ చేయాలి, ఇలా గ్రైండింగ్ చేయాలి. తర్వాత కాఫీ పౌడర్గా చేసిన తర్వాత మనం కాఫీ తాగాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుందండి. మనం కాఫీ చాలా ఈజీగా తాగేస్తుంటాం కదా. సో ఈ మ్యూజియంలో ఏంటంటే A to Z ఇన్ఫర్మేషన్ కాఫీకి సంబంధించి బొమ్మల ద్వారా బోర్డ్స్లో చాలా క్లియర్గా మనకు చెప్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వాయిస్ రూపంలో మీకు చెప్తాను. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా. ఈ కాఫీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు అసలు మన దేశంలోకి కాఫీ గింజలు దొంగతనంగా వచ్చాయని మీకు తెలుసా? సో ఆ డీటెయిల్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ గో టు కాఫీ పురాణం. 9వ శతాబ్దంలో ఈస్ట్ ఆఫ్రికా కంట్రీ అయిన ఇథియోపియాలో కాల్దీ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవారు. ఒకరోజు కొండ ప్రాంతాల్లో మేత మేస్తున్న తన గొర్రెలు ఒక చెట్టు మొక్కల్లో ఎర్రటి పళ్ళను తిని ఉత్సాహంగా గంతులు వేశాయి. అది గమనించిన ఆ గొర్రెల కాపరి ఆ ఎర్రటి పండ్లలో ఏదో ఉందని గమనించి వాటిని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం స్టార్ట్ చేసేట. అలా ఎక్కడో ఇథియోపియా కంట్రీలో ఫస్ట్ టైం కాఫీ గింజల్ని గుర్తించడం, కాఫీని తయారు చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈజిప్ట్, యమన్, నార్త్ ఆఫ్రికా, పర్షియా, టర్కీ ఇలా ప్రతి కంట్రీకి ఈ కాఫీ అనేది స్ప్రెడ్ అయింది. ఈ కాఫీ గింజల డిమాండ్ తెలుసుకున్న యూరోప్ దేశాలు ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్తో నిషేధించాయట. అయితే 1670 సంవత్సరంలో మక్కా వెళ్ళి యమన్ నుంచి రిటర్న్ అవుతూ ఒక ముస్లిం అయిన బాబా బూడాన్ ఇండియాకి తీసుకొచ్చారట. ఈ కాఫీ గింజల్ని ఇండియాకి తీసుకొచ్చి కర్ణాటకలో ఫస్ట్ టైం చిక్మగళూరు ప్రాంతంలో ఈ కాఫీ గింజలను అయితే పండించారట. అలా ఎక్కడో ఇథియోపియా కంట్రీలో స్టార్ట్ అయిన ఈ కాఫీ గింజలు మన ఇండియాకి చేరాయి. మన దేశంలో 1890లో బ్రిటిష్ వాళ్ళు అరకులో కాఫీని పండించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. కాఫీ గింజల్ని ఇక్కడున్న గిరిజనులు స్వయంగా సేంద్రియంగా ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించి వారే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ మన అరకు గిరిజనులు పండించే కాఫీకి బెస్ట్ కాఫీ ఆర్గానిక్ పౌడర్గా మన ఇండియా గుర్తింపించింది. అలాగే ఈ అరకు కాఫీని ఇండియాలోని ప్రతి ఏరియాకి కూడా పంపించి ఈ అరకు కాఫీని పూర్తిగా స్ప్రెడ్ చేశారు. ప్రస్తుతం మోస్ట్ ఫేమస్ మన ఇండియాలో ఈ అరకు కాఫీ కూడా. ఫ్రెండ్స్, ఈ కాఫీని పండించే కాఫీ తోటలు ఎలా ఉంటాయి, అక్కడ కాఫీ ఏ రకంగా తయారవుతుంది, కాఫీ గింజలు ఎలా ఉంటాయి, ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది. అనంతగిరి కాఫీ తోటలు అనే వీడియోలో ఈ కాఫీ తోటలు ఏ రకంగా ఉంటాయి అనేది మీకు క్లియర్గా చూపించాను. అలాగే కాఫీ గింజల్ని కూడా చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అరకులో తీసిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. సో ఈ మ్యూజియంలో ఈ కాఫీకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను. అలాగే వాయిస్ రూపంలో కూడా అసలు కాఫీ ఏ రకంగా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా స్టార్ట్ అయింది, మన ఇండియాకి ఏ రకంగా వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చాను.
సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఈ కాఫీ మ్యూజియం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కాఫీ సోవెర్నీర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అనేక రకాల కాఫీ పౌడర్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారనమాట. సో అరకు గిరిజనులు పండించే కాఫీని వివిధ రకాల గ్రేడ్స్లో పెట్టి ఆ గ్రేడ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. అలాగే కాఫీతో తయారు చేసిన అనేక మిల్క్ ప్రొడక్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. అలాగే అవే కాకుండా ఇక్కడ అరకు గిరిజనులు పండించిన స్పైసెస్, మనకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, సో ఆ స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. ఎవరైనా ఇక్కడ కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కాఫీ సోవెర్నీర్లో వీటికి సంబంధించి ఏమి కావాలనుకున్నా కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ కాఫీ చాక్లెట్స్ మినిమం 15 రూపీస్ నుంచి కేజీ 1200 రూపీస్ వరకు కూడా ఉంటాయి. సో ఎవరైనా ఈ చాక్లెట్స్ కావాలనుకుంటే ఇక్కడ కాఫీ మ్యూజియంలో మరోసారి కొనుక్కోవచ్చు. ఈ కాఫీ చాక్లెట్స్ అన్నీ కూడా మీకు కాఫీ ఫ్యాక్టరీలో కూడా అమ్ముతారు. అరకు కాఫీ ఫ్యాక్టరీ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ చేశాము. సో పద్మాపురం గార్డెన్స్ పక్కనే కాఫీ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ కూడా ఈ చాక్లెట్స్ అన్ని అమ్ముతారు. అక్కడ ఇంకా ఎక్కువ రకాల చాక్లెట్స్ అమ్ముతారు, ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అక్కడ కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఇక్కడ కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న డీటెయిల్స్ ఏంటంటే కాఫీని ఒక్కో దేశంలో ఒక్కో రకంగా పిలుస్తారు. సో ఏ దేశంలో కాఫీని ఏ రకంగా పిలుస్తారు అనేది ఆ బోర్డులో మీకు క్లియర్గా రాసింది, మీరు అందరూ చదివారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది డిఫరెంట్ కాఫీ పొళ్ళు అనమాట. అరకు గిరిజనులు పండించిన కాఫీ పొళ్ళు, డిఫరెంట్ గ్రేడ్స్, డిఫరెంట్ కాస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఎవరు ప్రైస్ రేంజ్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కాఫీ డెస్టినీ అనమాట. మరోసారి మీకు చూపిస్తున్నాను. కాఫీ రేట్ మినిమం అయితే 35 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 240 రూపీస్ వరకు, 265 రూపీస్ వరకు కూడా ఉంది. దాదాపు 40 రకాల కాఫీస్ అయితే అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ అరకు ఆదివాసీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అట. సో ఇక్కడ కూడా మీకు ఇంతకుముందే మన కాఫీ ఫ్యాక్టరీలో మిగతా మ్యూజియంలో చూపించినట్టే ఇక్కడ చాలా రకాల క్రాఫ్ట్స్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేసిన చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. సో ఎవరైనా ఈ హ్యాండీక్రాఫ్ట్స్లో వాటిల్లో ఈ బొమ్మల మీద, డెకరేటివ్ ఐటమ్స్ మీద, హోమ్ డెకర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూడా మరోసారి కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉంటాయని మీకు చూపించడమే నా ప్రధాన ఉద్దేశం. సో అందుకే అవన్నీ మీకు చూపిస్తున్నాం. ఇందాక కాఫీ డెస్టినీలో కాఫీ రేట్స్ చూసారు కదా, సో అక్కడ కాఫీ తీసుకున్న తర్వాత ఇలా బయట కూర్చొని హ్యాపీగా ఇక్కడ కాఫీ తాగొచ్చు. ఇక్కడ కూడా బయటకు వచ్చిన తర్వాత అనేక గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, పిల్లల కోసం, పెద్దల కోసం. అక్కడ బుల్ యాక్టివిటీ ఉంది, అలాగే రోల్ యాక్టివిటీ ఉంది. ఇలా డిఫరెంట్ గేమ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఎవరైనా సరే ఈ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, గేమ్స్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, క్రికెట్ 3 hours ఈచ్ పర్సన్ అని కూడా ఉంది. సో అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, జాజ్ ఉంది, 50 రూపీస్ అట్ట కాస్ట్. ఇలా అనేక యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మరోసారి ఇక్కడ గ్యాలరీని చూడొచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్కి. సో ఉమెన్కి సంబంధించిన షాపింగ్ ఎక్కడైనా సరే ఉండాల్సిందే కదా. ఎన్ని షాప్స్ ఉన్నా సరే ఉమెన్కి సంబంధించిన షాప్స్ ఉంటే ఆ కిక్కే వేరు కదా ఉమెన్స్కి. సో ఎక్కడున్నా సరే ఒకసారి చూస్తారు, ఏమైనా బెటర్ ఐటమ్స్ ఇక్కడ ఏమైనా ఉంటాయేమో చూస్తారు, కొంటుంటారు. సో ఫైనల్గా అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక్కడ ఈ బంగీ జంప్ యాక్టివిటీ కూడా ఉంది. ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి లోపల కూడా. మీరు అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా చూసుంటారు, అందులో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో అది ఫ్రెండ్ వీడియో. ఫైనల్గా మేమైతే బయటకు వచ్చేస్తున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిన మా పాత వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.